కడప జిల్లా కాశీనాయన మండలంలో బద్వేల్ నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి ప్రచారం నిర్వహించారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. విశ్వనాథరెడ్డికి గ్రామంలోని మహిళలు గజమాలలతో ఘనస్వాగతం పలికారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలకు వైసీపీ బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఇక జగనన్న మా కుటుంబాలకు ఎంతో మేలు చేశాడని, జగనన్నను మళ్లీ సీఎం చేస్తామని భరోసా కల్పిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి సమస్యలున్నా జగనన్న మళ్లీ సీఎం అయిన వెంటనే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి సుధమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు కాశీనాయన మండలంలో 17 గ్రామ పంచాయతీలు అన్ని హ్యాబిటేషన్స్ రోడ్ షో చేయడం జరుగుతూ వచ్చింది. దరిదాపుల్లో ఈరోజు ఒక్కమరి, వడ్డమాను, చిన్నాయిపల్లి, అమగంపల్లి, ఇటుకలపాడు, సాల్సిట్టుపల్లి, కోడిగుడ్లపాడు, వసనపల్లి, ఆనవారుపల్లి, ఆకులనారాయణపల్లి, మరికుంట్ల, పెద్దవారు ఇప్పుడు బాలాయపల్లికి రావడం జరిగింది. ప్రజలు ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు. జగనన్న సంక్షేమ పథకాలు మాకు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. జగనన్నే మాకు శ్రీరామ రక్ష, ఆ పథకాలే శ్రీరామ రక్ష మేము ముందుకెళ్తున్నాం. మేము గెలుపుకోవడంలో కూడా ఆల్రెడీ ఎప్పుడో గెలిచిపోయాం. ఇంకే మెజార్టీ మీద 2001 అచీవ్మెంట్ చేయాలని అనే కార్యక్రమంలో ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ మా కాశీనాయన మండలానికి మేము జగనన్న వచ్చిన తర్వాత దాదాపు 160 కోట్లు ఈబీటీ ద్వారా 50 కోట్లు, దరిదాపుల్లో 48 కోట్ల రూపాయలు